ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అంతేకాదు, టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లారు. RRR సినిమాతో రాజమౌళి ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించగా, నెక్స్ట్ కల్కితో పాన్ వరల్డ్ ను టార్గెట్ చేస్తున్నాడు ప్రభాస్. మే 9న కల్కి 2898 AD రిలీజ్కు రెడీ అవుతోంది. హాలీవుడ్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కామిక్ కాన్ వేదికగా కల్కి గ్లింప్స్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా హాలీవుడ్ లెవెల్లోనే ఉండబోతోంది. కాబట్టి కల్కితో ప్రభాస్ హాలీవుడ్లో జెండా పాతేయడం గ్యారంటీ అనేలా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ప్రభాస్దే టాప్ ప్లేస్ అని చెప్పటంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా వైడ్గా షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ పేర్లు బాగా వినిపించేవి. కానీ ఇప్పుడు నేషనల్ వైడ్గా వినిపిస్తున్న ఏకైక పేరు ప్రభాస్ మాత్రమే. ముఖ్యంగా ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో గట్టిగా సౌండ్ చేస్తోంది. లేటెస్ట్గా 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు ట్విట్టర్లో ట్రెండ్ అయిన టాప్ 10 హ్యాష్ ట్యాగ్ లిస్టు బయటకు వచ్చింది. ఇందులో ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్స్లో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. టాప్ 10 లిస్టులో ప్రభాస్ పేరు 7వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ప్రభాస్ పేరు తప్పితే మిగతా ఏ హీరోల పేర్లు కూడా కనిపించలేదు. కానీ కొన్ని సినిమాల పేర్లు మాత్రం ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో విజయ్ లియో హ్యాష్ ట్యాగ్ ఉండగా, 5వ స్థానంలో జవాన్, 6వ స్థానంలో పఠాన్, 9వ ప్లేస్లో ఆదిపురుష్ ఉంది. కానీ హీరోలలో మాత్రం ప్రభాస్ పేరు ఒక్కటే ఉంది. దీంతో ఇప్పట్లో ప్రభాస్ను కొట్టేవాడే లేడని డార్లింగ్ ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు.